రే పూజ అయిపోయిందిరా, అందరు వెళ్ళిపోయారు. ప్రసాదాలు వచ్చింది అంతా. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, నాకు ఇది నీకు. అవును రే, మనం ఉండేది ముగ్గురమే కదరా, ఇంకొకరు ఎవరు అడిగారా? ఇక్కడ చూడు, నేను ఒకసారి నేనైనా మీ దేవుణ్ణి. మీరు మాట్లాడుతున్నారా? ఏం రా, నీకేమన్నా చూడా మాట్లాడే వినిపెడుతుంది కదా, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారని అడుగుతున్నా. ఆనందంతో కూడిన ఆశ్చర్యభావంతో అడిగాను స్వామి. స్వామి, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలో వేడుకలు చూసారా స్వామి? ఎంత ఘనంగా చేస్తారు స్వామి. ఆ ఘనమైన గాన భజనలో ప్రతి సంవత్సరం చూస్తానే ఉండాలి. కొన్ని చూపించా చూడు. ఏం చెప్తాడబ్బా స్వామి? సూర్యవన్ చెన్న దందా బాలుడు. పండగ చెందాయి, పండగ చెందానా? ఇదో ఈ 500 తీసుకొని చెన్నగా రాపిపో. ఉంటాయి ఏంది 500? మాకు 5,000 ఇచ్చారు, నీకు కనీసం 6,000 పోతాది. రే నా నెల జీతం 10,000 రా, నువ్వు 6,000 నేనెక్కడికి తెచ్చేది? నాకైనా సంబంధం లే, డబ్బులు ఇచ్చానంటే ఇలాంటి కూలి పని పోతా నేను. వద్దులే, నేను ఎట్లా ఉండేసి నేను తీసుకొస్తాను. ప్రపంచాన్ని చుట్టూ రమ్మని నన్ను పంపితే నేను మా అమ్మ నాన్న చుట్టూ తిరిగాను. ఎందుకంటే అమ్మ నాన్న మించిన ప్రపంచం ఎక్కడ లేదని చెప్పినాను. అలాంటిది వాళ్ళ తండ్రిని బాధపెట్టి నాకు పండగ చేస్తా అంటే అది నాకు నచ్చుతుందా? స్టోరీ 2 స్వార్థపరుడు. వీడు మహాగణుడు రోయ్, అందుకే వీడితో నేను డైరెక్ట్గా మాట్లాడినా. ఈ డబ్బులన్నీ లెక్కెట్టి చేతులు నొప్పుకున్నారా? ఎందుకు దేవుడు నాకు ఇటు డబ్బులు ఇచ్చాడంటావు? ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో, చెప్పు. హలో, రే మామ, కొద్దిగా అమౌంట్ ఉంటే చూడరా, తమ్ముని కాళ్ళ ఫీజు కట్టాలా. ఓ, డబ్బులు వేయలేను కానీ మంచి సలహా ఇచ్చా, తీసుకుంటావా? తమ్ముని ప్రైవేట్ కాలేజ్ మానిపించేసి గవర్నమెంట్ కాలేజ్ జరిపి, అంతే, ఏం లేదు ఇంకా. అది డబ్బులు కావాలని ఫోన్ చేయడం స్వామి. ఈసారి ఇంకా కాంటాక్ట్ పర్సన్ నాకే రాండి స్వామి. అసలే ముంబైలో 3 లక్షలు పెట్టి నేను విక్రమ్ బుక్ చేసిన చెవిటికి. ఓ బలిసిన భక్త, ఏంటి నాయన 3 లక్షలు పెట్టి విగ్రహం తీసుకొచ్చావా? అది ముంబై నుంచి. ఏదో ముద్దు ముఖం వేసుకొని నువ్వును. మరి మనమంటే మినిమం ఆ లెవెల్ ఉంటుంది స్వామి. వేరే లెవెలా? సరే సరే బాబు, రెడీ బాబు, కట్. ఒక చిన్న కాల్ స్వామి. హలో సార్, మన ఆస్తుల్ని గోవింద సార్. ఏంది కోటు పోయింది, చెల్లు మాయం అయిపోయింది స్వామి. ఏంటి నాయన, మరి విగ్రహం ఎప్పుడు డెలివరీ చేశాను? నీకు పెడతా విగ్రహము, ఇచ్చేది నువ్వే తీసుకోండి, నువ్వే, నాకాడేముంది. నీకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఇచ్చింది. ఎవరైనా నీ సాయం కోరి వస్తే ఆ సాయం నువ్వు చేసే స్థాయిలో ఉంటే వాళ్ళకి సహాయపడమని ఇచ్చాను, అంతేకాని దీంతో నా వేరే విగ్రహాలు తీసుకొచ్చి నా వేడుకలు చేయమని నేను చెప్పలేదు. అర్థమైంది. మానవ సేవ మాధవ సేవ అంటావు, కానీ కాలంలో మంచి ఎవరు గుర్తు పెట్టుకోవచ్చు. వాళ్ళు గుర్తు పెట్టుకోకుంటేనేమి, నువ్వు పంచిన మంచి పంచభూతాలు గుర్తు పెట్టుకుంటాయి. నువ్వు చేసిన దానం దైవమైన నేను గమనిస్తూనే ఉంటాను. అలాగే స్వామి, అందరికి సాయం చేస్తా. మరి నా కోటు అమౌంట్ అవన్నీ మళ్ళీ నీ దగ్గరికి ఇప్పుడే వస్తాయిలే. చూసినావు కదా ఈ కథలన్నీ, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. అవును రే, నువ్వు వచ్చి మిస్సేపు అయింది కదా, నాకు కనీసం బర్త్డే విషయంలో చెప్పినావా? సారీ స్వామి, హ్యాపీ బర్త్డే. మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.